చాలా చాలా రోజులైంది ఇలా పద్ధతిగా కాలేజ్కి వచ్చి. సో ఇంతమంది స్టూడెంట్స్ ఒక చోట కలెక్ట్ అయ్యారంటే గ్యారంటీ అది యాన్యువల్ ఫెస్ట్ అయ్యి ఉంటుంది. రెగ్యులర్గా ఇంతమంది ఒక చోట ఉండరు, నాకు తెలుసు ఆ విషయం. చాలా చక్కగా పద్ధతిగా మీరు కనిపిస్తున్నారు, మీ సెల్ ఫోన్లు కనిపిస్తున్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది. బట్ సో అంతా ఒకటే కాలేజా, వేరే కాలేజెస్ నుంచి కూడా వచ్చారా? ఒక్కటే. ఒక్క కాలేజ్ కలిస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది. సో నేను కాలేజ్లో చదివినప్పుడు మేము నేర్చుకున్న మొట్టమొదటి ఫార్ములా సూత్రము ఇదే, దట్ ఇఫ్ యు ఆర్ టుగెదర్, ఇలా కలిసి ఉంటే ఆ స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో ఈరోజు మీకు తెలుస్తోంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అందరూ బాగా చదివే వాళ్ళలాగే ఉన్నారు చూడ్డానికి. అబ్బాయిల కంటే అమ్మాయిలు 2 చేతులు ఎత్తి మరి ఊపుతున్నారు ఇలాగా. ఎస్ బట్ మనం చూడడానికి అలాగే ఉండాలి, బాగా చదివే వాళ్ళలాగా, ఒక జ్ఞానిలాగా ఉండాలి మన ఫేసు. నేను కూడా మీ బ్యాచే, నాకు తెలుసు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఎరా సీనియర్స్కి అసలు ఛాన్స్ ఇవ్వలేదా మీరు? ఓకే, సెకండ్ ఇయర్ ఎంతమంది? కొంతమంది 2 సార్లు చేయలేదు, అంటే సబ్జెక్టులు ఉన్నాయి ఫస్ట్ ఇయర్ ఇంకా. ఓకే థర్డ్ ఇయర్ చూస్తున్నా, కొంతమంది అన్ని సంవత్సరాలకు చేతులు ఎత్తుతున్నారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కడమ్మా? అదిరా ఎనర్జీ, అది. వీళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని ఎలా గుర్తుపట్టారంటే స్టేజ్ పక్కన టైంపాస్ చేసి చిల్లే వెళ్ళిపోతారు మా వాళ్ళు ఎక్కువసేపు. బట్ చాలా హ్యాపీ ఇట్లా సీనియర్స్ జూనియర్స్ అందరు టుగెదర్ ఇలా ఒక ప్లేస్లో కలెక్ట్ అవ్వడం, అండ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం, క్యాంపస్లో ఇలాంటి ఈవెంట్స్ జరగడం నిజంగా చాలా చాలా హెల్దీ ఇది. సో ఇలాంటి ఒకేషన్కి నాకు ఇన్విటేషన్ రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కాలేజ్లో ఇలా స్టేజ్ మీద మాట్లాడమంటే బెబే అనేవాడిని. దాని తర్వాత అదే నా ప్రొఫెషన్ అవుద్దని నేను ఎప్పుడు అనుకోలే. కాలేజ్లో ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళాలన్నా పైన ఆనందంగా స్పీచ్లు రాత్రి బట్టి కొట్టుకున్నామని చెప్పేవాళ్ళం, కానీ లోపల గుడుగుడులాడుతూ ఉండేది. బట్ యు నెవర్ నో లైఫ్ మనకి ఏమి ఇస్తుందో మనకు అస్సలు తెలియదు. సో లైఫ్ హ్యాస్ గివెన్ మీ అ యూటర్న్ రౌండ్. ఎక్కడైతే నేను మాట్లాడడం కష్టంగా అనిపించేది, ఎక్కడైతే బెరుగ్గా ఉండేవాడినో, ఇప్పుడు మైక్ ఇస్తే వదిలేలా లేను నేను. బట్ ఇన్ని సంవత్సరాలు టెలివిజన్లో నేను షోస్ చేస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా లవ్ అండ్ సపోర్ట్ అందించారు. మేము చేసే షోస్ అన్నిటినీ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మాకు. ఈ ప్రొఫెషన్లో 9 to 5 జాబ్ ఉండదు, 31st శాలరీ పడదు. ఇట్స్ కన్సిస్టెంట్గా మనం ఎంత వర్క్ చేస్తుంటే నెక్స్ట్ షో, నెక్స్ట్ ఆపర్చునిటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాట్ ఈస్ టుమారో అనేది ఎప్పుడూ ఒక టెన్షన్ ఉండేది. బట్ ఒకటి రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఇఫ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ 100%, మీరు చేద్దాం అనుకునేది 100% చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈరోజు దానికి అద్భుతమైన రిజల్ట్ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడమే. ఐ థింక్ డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ ఇయర్స్ నుంచి ఉన్న స్టూడెంట్స్ మీరు అందరూ. మేము కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే కల్చరల్స్లో బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. కల్చరల్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 20% అటెండెన్స్ ఉండేది. సో దానికోసం అయినా సరే కల్చరల్స్లో ప్రాక్టీస్, డ్యాన్స్ వచ్చినా రాపోయినా డ్యాన్స్ చేసేవాళ్ళం, మాట్లాడడం వచ్చినా రాపోయినా ఎలక్యూషన్స్లో మాట్లాడేవాళ్ళం. ఇంకా స్కిట్టు, సింగింగ్ కాంపిటీషన్స్ అంటే మీకు తెలిసిన విషయాలే అవి. అండ్ ఇందాక ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ చూశాను, ఫెంటాస్టిక్ జాబ్ మీ అందరూ, చాలా బాగా. అంటే ఇంతమంది ముందు ఇలా వాక్ చేయడం, నుంచోవడం, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం, ఇట్స్ ఎ టఫ్ జాబ్, కానీ చాలా బాగా చేశారు మీరు అందరూ. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఫోటో తీస్తున్నారా? థ్యాంక్ యూ. అండ్ మేమందరం అంటే ఇలాగే ఫ్రెండ్స్, ఇలాగే నా గ్యాంగ్, ఇలాగే నా బ్యాచ్మేట్స్ అందరం కలిసి, అది ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, మా యావత్ టీం అయినా, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు పెరిగిన నా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని. అండ్ నాతో పాటు ఈ ప్రొఫెషనల్ లైఫ్లో 10 yearsగా జర్నీ చేస్తున్న మీరందరూ బాగా నచ్చిన ఢీ షో, మా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఈ అన్ని షోస్కి డైరెక్షన్ చేసిన నితిన్ భరత్,
ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ బ్యూటిఫుల్ దీపిక గారు ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో మా అందరిది ఇట్స్ కంబైన్డ్ ఎఫర్ట్. ఇది మేమంతా కలిసి చేస్తున్న ఒక చిన్న సినిమా. ఎంతోమంది సినిమాలు మీరు చూశారు, సూపర్ హిట్లు చేశారు. మీలో ఒకడిగా, మీ వాడిగా మేము కూడా ఒక సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏప్రిల్ 11th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా టైటిల్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. ఆ టైటిల్తోనే మా సినిమా. సో చాలా జాగ్రత్తగా, చాలా రెస్పాన్సిబుల్గా అంత మంచి టైటిల్, పవర్ స్టార్ గారి టైటిల్ని, దానికి అంతే ఎంటర్టైన్మెంట్తో మీకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటుంది. ఇది నా ప్రామిస్. మీరు మా షోస్ చూసి ఎంత ఎంటర్టైన్ అయ్యారో మా సినిమా అంతకంటే డబుల్ ఎంటర్టైన్ అవుతారు. ఇది నా ప్రామిస్. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ రదాన్ గారు అందించారు ఈ సినిమాకి. అండ్ హీస్ ఎ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి, అందాల రాక్షసి, హుషారు, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన చేశారు. అండ్ మా సినిమాకి ఆయన మ్యూజిక్ ఒప్పుకొని చేయడం మాకు చాలా ఆనందం. టీ సిరీస్లో మా పాటలన్నీ లాంచ్ అయ్యాయి. అండ్ ఈ సినిమాని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ పుష్ప లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన సంస్థ మా సినిమా చూసి, మా సినిమా నచ్చి, మా ఎఫర్ట్స్ నచ్చి ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకున్నారు. సో థ్యాంక్స్ టు మైత్రి మూవీ మేకర్స్. అండ్ ఈ ఇంత మంచి కాంబినేషన్లో ఈ సినిమా వస్తున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యం, నా ఫ్రెండ్స్, చిన్నప్పటి నాతో పెరిగిన ఫ్రెండ్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే చాలు నేను. సో మీరందరూ సినిమా చూశారనుకోండి, మా ఫ్రెండ్స్ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. రాకపోతే తెలుసు కదా, ఫ్రెండ్స్ డబ్బులు మన దగ్గర ఉంటే ఏమవుతాయో, జీవితాంతం సాగు కొడతారు వాళ్ళు మనల్ని. కాబట్టి నా కోసం కాకపోయినా మా ఫ్రెండ్స్ కోసమైనా ఈ సినిమా చూడాలి. బికాజ్ ఇది అందరి కెరియర్, ఇది అందరికీ ఒక ఫస్ట్ స్టెప్ ఇది. అండ్ ఐ రిక్వెస్ట్, ఐ ఆస్క్ యూ ఆల్ పీపుల్ ఓన్లీ వన్ థింగ్, ప్లీజ్ డ్రీమ్. హోప్స్ ఉంచుకోండి, హ్యాపీగా డ్రీమ్ చేయండి, దేనికి ఆలోచించకండి. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, ఏం వచ్చినా ఫ్రెండ్స్తో కంపల్సరీ షేర్ చేసుకోండి. ఎందుకంటే మన ఫ్రెండ్సే మనల్ని మించిన టాలెంటెడ్ ఫెలోస్ అని మనం నమ్ముతాం. సో బిలీవ్ ఇన్ యువర్ ఫ్రెండ్స్. ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా రూల్స్, కండిషన్స్ పెద్దగా పాటించక్కర్లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి చాలు. మనిషిని అస్సలు నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ హ్యాపీగా డ్రీమ్ బిగ్ అండ్ హోప్ బిగ్. అండ్ డెఫినెట్లీ వన్ డే మీరు హ్యాపీనెస్ని ఎత్తుకుంటారు. బికాజ్ ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్, ఈవెన్ ఇఫ్ యూ లూజ్, పడ్డం, లేవడం, గెలవడం, ఓడడం, ఏం జరిగినా సరే, ఎన్ని జరిగినా సరే, ఇన్ ది ఎండ్ ఎవ్రీథింగ్ గోనా బీ హ్యాపీ. అది మాత్రం గ్యారంటీ. బికాజ్ సండే తర్వాత మీరు వద్దన్నా, అవునన్నా, కాదన్నా మండే వస్తుంది. మనకెంత మండినా మండే వస్తుంది. కాబట్టి మనం ఆపుదాం అనుకున్నా ఏది ఆగదు. కాబట్టి ఏదొచ్చినా కీప్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అంటే మీకంటే కొంచెం ముందు పాస్ అయ్యాను కాబట్టి కొంచెం ఇవన్నీ నేర్చుకుని మీకు చెప్తున్నాను అంతే. మనకంత సీన్ లేదు, జస్ట్ ఏదో మీకంటే కొంచెం సీనియర్ని కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వార్మ్ వెల్కమ్. నేను ఈరోజు డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే నేనే చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చాను అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ ఇచ్చారు. ఐ థింక్ లవ్లీ డార్లింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 11th అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చూస్తారుగా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.